టైమింగ్ చాలా బాగా చేశారు. నర్సింగ్ నేను ఆయనే మల్లేష్ అనుకుంటున్నాను ఎందాడి నుంచి మేక్ ఓవర్ అయిపోయాడేమో స్క్రీన్ మీద అనుకుంటున్నాను. ఇప్పుడే చెప్తున్నారు ఫస్ట్ ఫిల్మ్ అని. రైటింగ్ చాలా బాగుంది, చాలా ఎంగేజింగ్ ఉంది. ఏదైతే ఆడియన్స్ని కనెక్ట్ చేస్తుందో ఆ టైమింగ్ ఉంది, ఆ హ్యూమర్ ఉంది, చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉంది. మంచి ఇలాంటి సినిమాలకి మంచి స్పేస్ ఉంది ఇప్పుడు. ఒకప్పుడు జంధ్యాల గారు, రారంగ్ గారు, ఈవి గారు అలాగా ఆ స్థాయిలో మన నర్సింగ్ అంత గొప్ప డైరెక్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను. అలాగే మల్లేష్ గారు ఆల్రెడీ యూట్యూబ్లో స్టార్, ఇప్పుడు ఫస్ట్ సినిమా హీరోగా బ్రహ్మాండంగా చేశారు. ఎక్కడ కూడా కొత్త వాళ్ళు ఎవరో చిన్న టైమింగ్ లేకుండా చేశారనట్లేదు. అందరూ ఆర్టిస్ట్ అందరూ చాలా బాగా చేయించుకున్నారు. సో రామ్ భూపాల్ రెడ్డి గారికి, అలాగే మిగతా రమేష్ గారికి, అలాగే మిగతా హీరోయిన్స్ అందరికి కూడా నా అభినందన తెలియజేస్తూ డెఫినెట్గా ఈ సినిమా సక్సెస్ కావాలి. ఎందుకంటే అందరూ వినోదం కోరుకుంటారు, ఆ వినోదం పుష్కలంగా ఉంది. నేను అందుకే ట్రైలర్ చూసి వెళ్ళిపోదాం అనుకున్నాను, ఆగి మాట్లాడి వెళ్తున్నాను. సో మీడియా వాళ్ళు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్గా హీరో అంటే 6 అడుగులు ఉండాలి, 6 పాటలు ఉండాలి, 6 ఫైట్లు ఉండాలి ఫార్ములా. ఆ ఫార్ములాని చేసి ఎవరైనా హీరో చేయించని నిరూపించారు ఈ సినిమాతో నర్సింగ్ గారి డైరెక్షన్లో. ఆ అబ్బాయి ఇప్పుడు సంపు ఉన్నాడండి. సంపు ఉన్నప్పుడు ఈ అబ్బాయి ఎవరు అనుకున్నాం, తర్వాత సంపు సినిమా హిట్ అయితే అతను 10 సినిమాలు చేశాడు. అలాగే ఈ మల్లేష్ కూడా మంచి భవిష్యత్తు ఉంది. ఎందుకంటే టైమింగ్ ఉంది. ఇందాక మా వీరశంకర్ గారు చెప్పినట్టుగా ఆర్టిస్టిక్ కావాల్సిన టైమింగే అది ఉంది. ఇప్పుడు ఇది తెలంగాణ బ్యాక్గ్రౌండ్లో తీశారు, పైగానేమో ఫుల్ కామెడీ కాబట్టి ఈ సినిమా డెఫినెట్గా ఆడుతుంది. నర్సింగ్ గారికి మంచి ఇంకో 2-4 సినిమాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఏదైనా సరే మనం ట్రైలర్ చూసి దాన్ని దశ నిర్ణయిస్తుంది. ఈ సినిమా ట్రైలర్ నిజంగా చాలా బాగుంది. డెఫినెట్గా రేపు 10వ తారీఖున తెలంగాణలోనే 50 థియేటర్లు 40 థియేటర్లు రిలీజ్ చేసి ఈ సక్సెస్ చేయొచ్చని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి. థ్యాంక్ యూ ఎంటైర్ టీమ్, ఆల్ ద బెస్ట్. అండ్ ముఖ్యంగా సినీ ఏరియా వాళ్ళు ఏ సినిమా టేకప్ చేసినా పబ్లిసిటీలో కానీ ప్రమోషన్లో కానీ ఎక్కడ రాజీ పడరు. ఆయన టేకప్ చేసిన ఈ సినిమా డెఫినెట్గా హిట్ అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. ఓకే, సో స్టేజ్ మీద మన ముఖ్య అతిథులు, టీం మెంబర్స్ అందరు కూడా విచ్చేశారు. సో ట్రైలర్ చూసారు కదా సార్. ఈనాటి బ్రహ్మచారి ప్రీ రిలీజ్ ఫంక్షన్కి వచ్చిన అతిథులకి, అలాగే ఈ మూవీ నిర్మిస్తున్న రామ్ భూపాల్ రెడ్డి అన్న గారికి, మా సిద్దిపేట నేటివ్ అన్నగారు ఫస్ట్ టైం మూవీ చేస్తూ ఉన్నారు, వారికి నాకు ప్రత్యేక అభినందనలు. అన్నగారు ధైర్యంగా సినిమా చేసినాం, రిలీజ్ దాకా తీసుకొచ్చినాం, రిలీజ్ చేస్తున్నాం. అలాగే నర్సింగ్ డైనమిక్ డైరెక్టర్, చాలా బాగా, అంటే మంచి పంచ్ డైలాగులు, మంచి కామెడీ చాలా బాగా చేసినావు. ఫస్ట్ సినిమా అయినా నీకు కూడా అభినందనలు. అలాగే డయాజ్ మీద ఉన్న మా డైరెక్టర్, ఇంకా ఆర్టిస్టులు, మ్యూజిక్ డైరెక్టర్ మల్లేష్ మంచి చిన్నగానే ఉన్నాడు కానీ డైలాగులు మాత్రం బ్రహ్మాండంగా చెప్పినావు మీకు. అలాగే హీరోయిన్ పేరు స్వప్న గారు, మా సీనియర్ రైటర్ అన్నగారు, అందరికీ గురువు గారు వారు, వారికి, అలాగే వెంకట్ గారికి మంచి ఆర్గనైజేషన్ చేసి మొత్తం హాల్ అంతా నింపేంతగా బాగా చేసి, అలాగే అందరు అతిథులను పిలిచాను. గ్రేట్ వెంకట్ గారు. అలాగే ఈ కార్యక్రమాన్ని ఛానల్స్ ద్వారా పబ్లిసిటీ చేస్తున్న మీ మీడియా మిత్రులకు, ప్రింట్ మిత్రులందరికీ, ఇక్కడికి వచ్చిన అతిథులందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈ సినిమా గురించి నేను ఒక కొత్త విషయం కూడా చెప్పాలి. సినిమాని నేను ముందే మేము కలిసి చూసాము. దీన్ని మేము ఇచ్చే నంది అవార్డు కోసం కూడా దీన్ని మా కమిటీలో ఉన్న కొందరు జ్యూరీ మెంబర్స్ చూశారు. దుబాయ్లో జరగబోతుంది, కాకపోతే ఏంటంటే ఎలక్షన్స్ ఉన్నట్ల కొంచెం లేట్ అవుతా ఉంది. దానికోసం రిలీజ్ అయినా దీనికి నంది అవార్డు కంపల్సరీగా వస్తుంది, ఎందుకంటే అప్లై చేసిండ్రు ఆల్రెడీ. మా జ్యూరీ మెంబర్స్ కూడా, జ్యూరీ కమిటీ మెంబర్స్ కూడా చూస్తున్నారు. మేము బాగా నచ్చింది, మంచి కామెడీ మూవీ, డెఫినెట్గా డెబ్యూ మూవీగా ఫస్ట్, అంటే కొత్త ప్రొడ్యూసరు, కొత్త డైరెక్టరు, కొత్త హీరో, దీనికి మూవీకి నంది అవార్డు వస్తుంది తప్పకుండా. ఈ సినిమా ఆఫ్టర్ రిలీజ్ కూడా మనకు ఇంకా బాగా లాభం జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వీరెవరిని కూడా ఈ సినిమాలు చూసిన తర్వాత చూస్తే ఎవరు కూడా నమ్మరు. ఇంత చిన్న అందులో అంటే కెమెరా కాబట్టి
ఎంత పెద్దగానే తీయొచ్చు ఎంత చిన్నగానే తీయొచ్చు. యాక్టింగ్ చాలా బాగుంది. ఆయన ఆల్రెడీ యూట్యూబ్ స్టార్ కాబట్టి యాక్టింగ్ కూడా చాలా చాలా బాగా చేశాడు. అన్న 100% కంగ్రాచులేషన్స్ పైసా, మంచి సినిమా తీసావు, ఆల్ ద బెస్ట్. అలాగే డైరెక్టర్ గారు నీకు కూడా, కొత్త డైరెక్టర్ అయినా చాలా బాగా చేసావు, మా కమిటీ జ్యూరీ కమిటీని కూడా మెప్పించావు, గ్రేట్ అన్నట్టు. తప్పకుండా ఇలాంటి కొత్త ప్రొడ్యూసర్స్ ఇండస్ట్రీకి వచ్చి మంచి సినిమాలను నిర్మించి, కొత్త డైరెక్టర్లు కూడా వచ్చి మంచి సినిమాలు నిర్మిస్తే డెఫినెట్గా ప్రేక్షకులు ఆదరిస్తారు. ఇలాంటి సినిమాలు అంటే ప్రజలు థియేటర్కి ఎందుకు వెళ్తారంటే టైం పాస్ కోసం. మనం ఒక సినిమా చూస్తే హ్యాపీగా నవ్వుతూ బయటకు రావాలని కోరుకుంటారు ఎక్కువ మంది. అలాంటి పోలికలు ఉన్న సినిమా ఇది, చాలా బాగా ఉంది. మేము చూసి నవ్వి తెచ్చుకున్నాం. మేము మొత్తం సినిమా చూపించింది మాకు, బాగా నవ్వి చచ్చిపోయిన వారు, అంత బాగా తీశారు. డెఫినెట్గా ఇది ఒక పెద్ద హిట్ అవుతుంది ఈ సినిమా. ఎందుకంటే మంచి టైటిల్ కూడా బ్రహ్మచారి అనేది మంచి టైటిల్. గతంలో ఎన్నో ఇలాంటి మంచి కామెడీ సినిమాలు చాలా హిట్ కావడానికి అవకాశం ఉన్నాయి. తర్వాత వెంకట్ గారు మంచి పబ్లిసిటీ చేస్తుంది, ఇప్పుడు పబ్లిసిటీ జరుగుతుంది కూడా. కాబట్టి తప్పకుండా ఈ సినిమాకి ఒక మంచి గ్రాఫ్ వస్తుంది. ఈ రోజుల్లో ఏంటంటే సినిమా రిలీజ్ అయితే మంచి పబ్లిసిటీ కావాలి, దీన్ని బాగా పబ్లిసిటీ చేసే అవకాశం కూడా దొరకాలి. చాలా తక్కువ, అంటే ఇప్పుడు సినిమాలు కూడా తక్కువ ఉన్నట్టున్నాయి ఇప్పుడు మనకు రిలీజ్ టైంలో. కాబట్టి తప్పకుండా దీనికి మంచి ప్లస్ అవుతుంది. ప్లస్ కావాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎందుకంటే మా రాంభూపాల్ రెడ్డి అనే ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలే, సినిమా బ్రహ్మాండంగా బాగా తీశారు. మీరు చూస్తుంటారు, ఇప్పుడు చూశారు ట్రైలర్లో కూడా ఎంత బాగా ఉంది. ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా బాగా కష్టపడి డైరెక్టర్ గారు కూడా ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా బాగా తీసున్నారు. కాబట్టి ఈ సినిమాని, ఇలాంటి సినిమాని ప్రేక్షకులు కూడా బాగా ఆదరించాలి. థియేటర్స్ కూడా మంచి థియేటర్స్ కావాలి, ఇవ్వాలి. ఇలాంటి సినిమాలను ఎంకరేజ్ చేయాలి. ఇండస్ట్రీలో మా భూపాలన్నకి ఇది లాభం రాకపోయినా అక్కడికక్కడికి వచ్చి ఇంకా 10 సినిమాలు చేస్తాడు భూపాల్ రెడ్డి అన్న. ఎందుకంటే మంచి ఇంట్రెస్ట్ ఉన్న వ్యక్తి. కాబట్టి తప్పకుండా ఇలాంటి ప్రొడ్యూసర్స్ను ప్రజలు కూడా ఆశీర్వదించాలి. ఈ సినిమా సక్సెస్ అయిందనుకోండి, ఒక సినిమా తీస్తే దాదాపు ఒక 200-300 మంది టెక్నీషియన్స్ ఉపాధి దొరుకుతుంది, ఎంతో మందికి మంచి జరుగుతుంది. థియేటర్స్లలో ఎన్నో థియేటర్స్లో ఉండే కార్మికులకు కూడా మంచి జరుగుతుంది. కాబట్టి ఇలాంటి ప్రొడ్యూసర్స్ని మనం తప్పకుండా సపోర్ట్ చేయాలి, ఎంకరేజ్ చేయాలి. ఈ సినిమాని మీరందరూ, ప్రజలందరూ దీన్ని సపోర్ట్ చేస్తూ దీన్ని డెఫినెట్గా సక్సెస్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నర్సింగ్ గారు, నీకు సినిమాకు సంబంధించి ఏ అవసరం ఉన్నా చెప్పండి, నేను డెఫినెట్గా సపోర్ట్ చేస్తా. ఏం కావాలని చేస్తా. థియేటర్ల కాడ కూడా చెప్పు, నేను డెఫినెట్గా కొట్లాడి థియేటర్లు ఇప్పేయడానికి ప్రయత్నించి. ఎందుకంటే ఇలాంటి సినిమా థియేటర్లు మంచి థియేటర్లు కావాలి. పేరున్న మంచి థియేటర్లు అయితేనే డెఫినెట్గా. కొన్ని థియేటర్లు ఎలా ఉంటాయంటే ఎంత మంచి సినిమా వేసినా దానికి రారు జనాలు. కాబట్టి మనం వేసే థియేటర్ కూడా మంచి థియేటర్లు పట్టండి. డెఫినెట్గా మీకు పూర్తి సహకారం ఉంటుంది. మా తెలంగాణ ఫిలిం ఛాంబర్ ద్వారా పూర్తి సహకారాన్ని ఇచ్చి మీకు థియేటర్స్ ఖచ్చితంగా మంచి థియేటర్లు ఇవ్వడానికి నేను ప్లాన్ చేస్తాను. ఎందుకంటే మాకు కూడా నంది అవార్డుకు ప్లస్ అవుతుంది. కాబట్టి తప్పకుండా దీని అందరం కలిసి మంచి సక్సెస్ చేద్దాం. నా వంతు కృషి తప్పకుండా మీకు సపోర్ట్ ఉంటుంది. మీకు ఎప్పుడు ఎల్లవేళలా మీకు సపోర్ట్ చేస్తా. ఖచ్చితంగా ఈ సినిమాని సక్సెస్ చేయడానికి ప్లాన్ చేద్దాం. అలాగే ఇంత మంచి సినిమాను కథ మాటలు రాసిన రైటర్ గారికి, దొరవయ్య గారికి నా అభినందనలు. ఎందుకంటే మీరు చాలా సీనియర్. మా ప్రొడ్యూసర్ గారికి గురువు గారు, మా డైరెక్టర్ గారికి గురువు గారు, మీరు ఇద్దరికి గురువు గారు. కాబట్టి తప్పకుండా ఈ సినిమాలో మంచి డైలాగులు బాగా ఉన్నాయి. డెఫినెట్గా ఇది ప్రేక్షకులు ఆదరిస్తారు. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు. దానికి మా మల్లేష్ బ్రహ్మాండంగా అలంకరించి మంచి, అంటే పాట ఇప్పుడు చేసిన పిల్లల డాన్స్ పాట కూడా అదే కదా, ఆ పాట చాలా బాగుంది. అందరికీ మంచి క్యాజువల్గా ప్రతివారు పాడుకునే విధంగా ఉంది పాట. కాబట్టి తప్పకుండా మొత్తం టీం అందరికీ నేను ఆల్ ద బెస్ట్ చెప్తా ఉన్నా. అందరు కలిసి బాగా పనిచేశారు. ఈ సినిమాని సక్సెస్ కోసం కృషి చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ప్రజలపైన ఆధారం. తప్పకుండా ఈ ప్రేక్షకులందరూ దీన్ని సక్సెస్ చేయాలని మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రాంభూపాల్ అన్నకు నీకు ఆల్ ద బెస్ట్ చెప్తూ మీ టీం అందరికీ ఆల్ ద బెస్ట్, సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. నమస్తే. అందరికీ నమస్కారం అండి. ట్రైలర్ చూసాం, చాలా బాగుంది. బ్రహ్మచారి అనే టైటిల్, ఆ టైటిల్ మీద అక్కినేని నాగేశ్వరరావు గారు, జయలలిత గారు యాక్ట్ చేశారు. ఆ సినిమా సూపర్ హిట్. ఆ తర్వాత 25-30 సంవత్సరాల తర్వాత
కమల్ హాసన్ గారు యాక్ట్ చేశారు. కమల్ హాసన్ గారు, సిమ్రాన్, అది సూపర్ హిట్. ఇప్పుడు ఈ బ్రహ్మచారి మల్లేష్ యాక్ట్ చేస్తున్నాడు. యాక్చువల్గా ఈ టైటిల్ నాగేశ్వర గారి కన్నా, కమల్ హాసన్ గారి కన్నా మల్లేష్ పర్ఫెక్ట్ టైటిల్ ఈ బ్రహ్మచారి టైటిల్. నాకు ఇప్పుడు ఇందాక ఈ టీజర్ రిలీజ్ చేసే ముందు యాంకర్ గారు చెప్పారు డబ్బుల కోసం దుబాయ్ పోయి వచ్చాడనేసి. చాలా కథలు ప్రేమ కోసం, డబ్బు కోసం వెళ్ళి వెనక్కి వచ్చే కథలు ఉంటాయి. ఆ కథలన్నీ సూపర్ హిట్లండి. నా ప్రేయస్ రావే సినిమా కూడా డబ్బు కోసం ఎక్కడికో అమెరికా వెళ్ళాడు హీరో, వచ్చాడు, తర్వాత కథ ఇది జరిగింది. ఆ సినిమా సూపర్ హిట్. అలాగే ఫస్ట్ టైం నర్సింగ్ గారు చేస్తున్నారు ఈ సినిమా. అటువంటి పాయింట్ తోటి మంచి కామెడీ టైమింగ్తో చేస్తున్నారు. గ్యారంటీగా ఈ సినిమా మంచి హిట్ అవుతుంది. ఈ సినిమా తర్వాత నర్సింగ్ గారు కామెడీ కింగ్ అవుతారు నేను ఆశిస్తున్నాను. ఈ సినిమాకి డైలాగ్ రాశారండి తొరవీటి గారు. చాలా న్యాచురల్గా, చాలా సరదాగా ఉన్న డైలాగ్స్. అంటే అది సినిమా డైలాగ్లే లేదు. ఆవిడ అంటుంది, ఒరే నీ డబ్బులన్నీ కూడా పెళ్లి సంబంధాలు ఖర్చు పెట్టేస్తున్నారు అనేసి. చాలా న్యాచురల్గా చాలా బాగుందండి డైలాగు. లేట్గా వచ్చినా కూడా లేటెస్ట్ డైలాగ్తో చాలా చక్కగా రాశారు. ఈ సంవత్సరం ఒక పదం బాగా పాపులర్ అయిందండి, మంచి ఫేమస్ అయింది. అది రామ్ 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 అని. ఈ సినిమా రిలీజ్ తర్వాత రామ్ భూపాల్ రెడ్డి గారి పేరు కూడా రామ్ 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 అని ఎంత పేరు వచ్చిందో అంత పేరు వస్తుందని ఆశిస్తున్నానండి. ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలని మనసారి కోరుకుంటున్నా. ముఖ్యంగా ఫస్ట్ టైం ఈ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాని కొత్త ఆర్టిస్టులతోటి, కొత్త డైరెక్టర్తో చేసి ఫుల్ ఎంటర్టైన్మెంట్గా చేసిన సినిమా 4 రాష్ట్రాలు రిలీజ్ అవుతుంది. ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక. ఇది చాలా గొప్ప విషయం ఉండదు. ఒక కొత్త హీరోతోటి, ఒక కొత్త డైరెక్టరు, ఒక కొత్త ప్రొడ్యూసరు ఇంత గొప్పగా రిలీజ్ చేస్తున్నారు. దీనికి కారణం మన వెంకట్ గారు, అదే సినీటేరియా వెంకటేష్ గారు. ఈ సందర్భంగా నేను వెంకటేష్ గారు కూడా ఇలా కొత్త ప్రొడ్యూసర్లు ఎంకరేజ్ చేస్తున్నందుకు వాడుకు నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ఫోటోగ్రఫీ చాలా బాగుందండి. రండి 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 రండి. తమ్ముడు ఫోటోగ్రఫీ చాలా బాగా చేశాడు. చాలా ఐపీస్ట్గా ఉందండి. అలాగే ఉన్నారు హీరో కెమెరామెన్ ఇద్దరు కూడా. మ్యూజిక్ కూడా చాలా చక్కగా ఉందండి. పాటలు చాలా చక్కగా ఉన్నాయి, వినసొమ్ముగా ఉన్నాయి. ఎంటైర్ టీమ్కి ఆల్ ది బెస్ట్. ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలని మనసారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. అందరికీ నమస్కారం అండి. పతని గారు, చంద్రమహేష్ గారు ట్రైలర్ గురించి, ఫిల్మ్ గురించి, ఎంటైర్ క్రూ గురించి చాలా బాగా చెప్పారు. మనస్ఫూర్తిగా రాజే గ్రూప్ నుంచి హార్టీ కంగ్రాచులేషన్స్ టు బ్రహ్మచారి ఎంటైర్ టీమ్ అండి. ప్రతి ఒక్కరు, అంటే ఒక లైట్ బాయ్ దగ్గర నుంచి ఇప్పుడు మన ఒక కెమెరామెన్ గారు ఒక ఫీల్ అవుతున్నారు సార్, పెళ్లి కాలేదని మన హీరో ఎట్లా ఫీల్ అయ్యారో అలాగే ఫీల్ అవుతున్నట్టు అనిపిస్తుంది. సో వెంకట్ గారు దీన్ని చాలా ముందు తీసుకెళ్తారండి. సో విష్ యూ ఆల్ ది బెస్ట్. సూపర్ హిట్ అవుద్దని చెప్పనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సినిమా పేరు వినగానే అందరికీ నవ్వు వస్తున్న సినిమా ఇది. కామెడీ సినిమా అని చెప్పి ఇప్పుడే చెప్పారు పెద్దలందరూ కూడా. ఈ బ్రహ్మచారి సినిమాని తీసినందుకు రామగోపాల్ రెడ్డి గారికి, మిగతా మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ కావాలని చెప్పని కోరుకుంటూ, ఈ సినిమాకి మా మెట్రో టీవీని కూడా మీడియా పార్ట్నర్గా పెట్టినందుకు సినీటేరియా వెంకట్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సినీటేరియా వెంకట్ గారు ఏ కార్యక్రమం చేపట్టినా కూడా భారీ ఎత్తున చేపడతారు. సినిమా చిన్న సినిమా అయినా కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యి పెద్ద సినిమాలను మించి ఈ సినిమా ఆడాలని చెప్పని మనసావాచ కోరుకుంటూ, సినిమా యూనిట్ మొత్తం అందరికీ కూడా ముందుగానే నా ముందస్తు అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో మ్యూజిక్ ఇచ్చిన గెస్ట్లకి అండ్ ప్రెస్ అండ్ మీడియా వారికి చాలా చాలా థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను. ప్రత్యేకంగా అంటే ఇంతకుముందు మన బ్రహ్మచారి ప్రెస్ మీట్లో చాలా విషయాలు మాట్లాడాను. ఈ ప్రెస్ మీట్లో ఒకే ఒక విషయంతో చెప్పాలనుకుంటున్నాను. మా డైరెక్టర్ నర్సింగ్ గారికి హ్యాట్స్ ఆఫ్, హ్యాట్స్ ఆఫ్, హ్యాట్స్ ఆఫ్. అండ్ మా ప్రొడ్యూసర్ గారికి, ఎంకరేజ్ చేస్తున్న ప్రొడ్యూసర్ గారికి హ్యాట్స్ ఆఫ్. అండ్ మా దూరవిటి గారికి హ్యాట్స్ ఆఫ్.
మా రజక్ బై వెరీ హ్యాట్సప్. అండ్ ఇంకా మిగతా మల్లేష్ గారికి, హీరోయిన్స్ గారికి, మిగతా ఆర్టిస్టులందరూ కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలనుకుంటున్నాను. వచ్చిన ప్రేక్షక దేవులందరూ కూడా హ్యాట్స్ ఆఫ్. అట్లాగే రిలీజ్ తర్వాత మమ్మల్ని చూసి ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నర్సింగ్ ఎంతో టాలెంట్ ఉన్న వ్యక్తి. ఇంతకుముందు కూడా మేము కలిసి చాలా వర్క్ చేశాము. ఇప్పుడు నెక్స్ట్ కూడా వర్క్ చేయబోతున్నాము. ఈ సినిమా 10th రోజు రిలీజ్ కాబోతుంది. అందరి ఆశీర్వాదాలు మా పైన ఉండాలని, మా బ్రహ్మచారి మూవీ పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈరోజు సోమవారం విచ్చేసిన ప్రేక్షక మహాశయులందరికీ, స్టేజ్ మీద వాళ్ళందరికీ కూడా మా రాంభూపాల్ రెడ్డి అన్నగారు, మా వదిన గారు, వాళ్ళందరి తరపు నుంచి మీ అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. మామూలుగా ఒక పొట్టోడు ఉంటేనే కష్టం, 2 పొట్టోళ్ళు ఉన్నారు ఇక్కడ. ఆల్రెడీ ఈ సినిమాలు ఎరగదీసేశాడు. తను వచ్చి ఇక్కడ ఎరగదీస్తుంటే ఎవరో అనుకున్నా, కట్ చేస్తే కెమెరామెన్. అతను సినిమాలో ఆయన్ని ప్రొజెక్ట్ చేసుకుంటే ఎట్లా ఉండాలనుకున్నాడో అట్లా చూపించాడు మన మల్లేష్ని. సీను, నీలాగా ఫైర్ ఉన్నాడు అంటే నాకు బాగా ఇష్టమయ్యా. నేను ఒక టెక్నీషియన్ కాబట్టి వద్దు, మనం ఇట్లా ఉంటే ఇంకా పైకి వచ్చేస్తాం. అలాగే ఈ సినిమా నేను ఆల్రెడీ చూశాను. నర్సింగ్ నా తమ్ముడు. అంటే ఎంత బాగా చేశాడంటే ప్రీవీ ఒకసారి చూసి మళ్ళా ఎమ్మటే ఇంకోసారి రెండోసారి కూడా ఎమ్మటే చూసా. అంత బాగా చేశాడు డైరెక్షన్. ఇక అంటే ఇక వీరశంకర్ గారు కానీ అందరు కానీ చెప్పారు. ఇప్పుడు అంత ముందర రామకృష్ణయ్య పెళ్లి చేసి ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అనేవాళ్ళు. ఇప్పుడు సినిమా చేసి చూడు, రిలీజ్ చేసి చూడు అనే ఇదిలో ఉంది. ఇప్పుడు రిలీజ్ చేస్తున్నటువంటి వెంకటన్నయ్య, టుడే ఐ ఆమ్ యు ఆర్ ఐ హీరో. మీరు రాంభూపాల్ రెడ్డి అన్నయ్య, ఇక ఆయన గురించి చెప్పాలంటే ఇందాక వీరశంకర్ గారు చెప్పారు. రామ్ రామ్, మా సీతాదేవి కూడా ఏడే ఉంది. ఓం నమ శివాయ. మీరన్నయ్య, రామకృష్ణన్నయ్య, మీరు ఎంత సపోర్టు ఇప్పుడు నుంచి కాదు, నేను 30 ఏళ్ళ నుంచి చూస్తున్నా. మా సినిమా పట్ల, మా సినిమా కార్మికుల పట్ల ఎవరు కొత్తగా వచ్చినా వాళ్ళని మీరు ఇచ్చే ప్రోత్సాహం అద్భుతం, అమోహం. ఎటు చూసినా నేను కనపడాలని కాదు, మేమందరం కనపడే మా అందరినీ ప్రోత్సహిస్తున్నటువంటి రామకృష్ణన్న గారికి అంటే నాకు ఎంత సంతోషం అనిపించిందంటే, రిలీజ్కి ముందలే బ్రహ్మచారి నంది అవార్డు జ్యూరీ దాంట్లోకి వెళ్ళింది అంటే దిస్ ఈజ్ బ్రహ్మచారి. అలాగే మల్లేష్ అన్న ఎరగదీసేశాడు. రజాక్ హీరోయిన్ ఇద్దరు అంటే కే బాలచందర్, ఇందాక చెప్పాడు చంద్రాల్ గారు, వీళ్ళేది కొత్త ప్రయోగం. మొత్తం తెలంగాణ ఏమ్రా బిడ్డ కాసుకో అన్నట్టుగా ఉంటుంది సినిమా. నవీన్ అన్న కానీ ఎవ్రీథింగ్, ప్రతి ఒక్కరు నర్సింగ్కి తోడ్పాటు చేస్తున్న మా భాస్కర్ కానీ, రాజు కానీ, హసన్ భాయ్ కానీ, ఎవ్రీథింగ్ ఇస్ అ టీమ్ వర్క్. ఫ్యూచర్లో కూడా లాస్ట్ టైం కూడా నేను చెప్పా, ఈ సినిమాతో స్టార్ట్ అయ్యి మా జర్నీకి ఎక్కడ ఆగేది లేదు. రామకృష్ణ గారు అన్నయ్య ఆశీస్సులతో, వీళ్ళందరూ పెద్దల ఆశీస్సులతో ముందు అద్భుతమైన సినిమాలు చేస్తామని సభాముఖంగా మీకు తెలియజేసుకుంటూ, ఆల్ ద బెస్ట్. బ్రహ్మచారి సూపర్ హిట్, ఇస్ నో డౌట్. May 10th కోసం ఎదురు చూస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ అవకాశం నాకు కల్పించిన రాంభూపాల్ రెడ్డి అన్నయ్య గారికి, వీళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అలాగే ఈ వేదికను అలంకరించిన పెద్దలందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. అలాగే ఈ అద్వైతీయ ఎంటర్టైన్మెంట్స్ గ్రూప్, మా రాంభూపాల్ రెడ్డి అన్న చాలా మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషి అని నాకు ఒక 20 days 1 month బ్యాకే తెలిసింది. కానీ ఇంత స్ట్రగుల్లో కూడా ఇలాంటి మంచి సినిమా తీసుకొచ్చిన ఒక చిత్ర నిర్మాత రాంభూపాల్ రెడ్డి అన్న. ఇలాంటి సినిమాలు ఇంకా చేసే సత్తా ఆయనలో ఉంది. ఇంకా పెద్ద సినిమాలు తీస్తాడని నా మనసారా కోరుకుంటున్నాను. అలాగే మా చిత్ర దర్శకుడు నర్సింగ్ అన్న అసలు ఈ సినిమా రిలీజ్ కాకముందే ఒక సినిమా కొట్టేశాడు. మీ అందరికీ ఎవరికి తెలియదు, నాకే తెలుసు ఆ భాష. హిందీ సినిమా ఒకటి వచ్చేసింది అన్నయ్యకి, అగ్రిమెంట్ కూడా అయిపోయింది. త్వరలో ఎలక్షన్ కోసం ఆగింది. 14 తర్వాత బాంబే వెళ్ళిపోయి సంతకాలు పెట్టుకోవడమే ఆలస్యం. హిందీ సినిమా త్వరలో చేయబోతున్నాడు నర్సింగ్ అన్న. చాలా అదృష్టవంతుడు. ఫస్ట్ సినిమాతోటే హిందీ ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు. అలాగే మా దొరవైటి గారు
తెలంగాణకే పెద్ద గురువు లాంటి మా గురువు గారు దొరవేటి గారు. కానీ ఆయన ఎక్కడ ఉంటాడో ఎక్కడ కనిపించకుండా కనిపిస్తుంటాడు. బట్ ఆయనకు మనం అందరం సపోర్ట్ చేసి దొరవేటి గారిని ముందుకు లాక్కు రావాలని ప్రతి ఒక్కరికి మా పదాని అన్నను కూడా మనసారా కోరుకుంటున్నాను. దొరవేటి గారిని ఎవరు అసలు చాలా పెద్ద వ్యక్తి, ఆయన ఒక శక్తి లాంటి మనిషి మనకు. అలాగే ఇప్పుడు సినిమా ఇప్పటి నుంచి బ్రహ్మచారి అని ఎవరు కాదు, ప్రతి ఒక్కడు తెలంగాణలో అరే బస్తీమే సవాల్ అని అనొద్దు, బ్రహ్మచారి సవాల్ చేసుకోరా అనేటట్టు ఉంది సినిమా. ఆ బ్రహ్మచారి అనేది రేపు పబ్లిక్లోకి వెళ్తే ప్రతి ఒక్కరు ప్రతి సీన్ని ఎంజాయ్ చేస్తారు. ఎవరికి బాధలున్నా, ఎవరికి బాధ్యతలున్నా, కష్టాలున్నా, నష్టాలున్నా ఇలాంటి సినిమా చూస్తే వాళ్లకు హ్యాపీనెస్ 100% కలుగుతుందని నేను మనసారా కోరుకుంటున్నాను. అలాగే ఈ టీం అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్. అంటే ఈ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ సపోర్ట్ చేసిన స్పాన్సర్లకి, చిన్న సినిమా అయినా కానీ పెద్ద మనసుతో ముందుకు వచ్చి సపోర్ట్ చేశారు. బ్రహ్మచారి సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుంది. నేను ఫస్ట్ ట్రైలర్ అదంతా చూసిన తర్వాత ఇది హిట్ అవుతుంది, మనం చేద్దామని చెప్పాను. తర్వాత ఇప్పుడు మన రియల్ స్టార్ చెప్తున్నాడు, మన నర్సింగ్ హిందీ సినిమా వచ్చిందని. మీకు తెలియదు ఏంటంటే ఆయన రెండో సినిమా కూడా అయిపోయింది, శంభో శివశంభో అయిపోయింది. అండ్ మూడో సినిమా ఇది. ఇంకా విషయం ఏంటంటే బ్రహ్మచారి సీక్వెల్ త్వరలో చేస్తాడు ఈయన. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆయన సీక్రెట్స్ అన్ని రివీల్ చేసి అందరికీ నమస్కారం అండి. చాలా మంది పెద్దలు ఆ జాబితా అంతా చదవలేను. ప్రధాని రామకృష్ణ గౌడ్ గారి దగ్గర నుంచి మా వేణు దాకా ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు. ముఖ్యంగా మా సినిటేరియా అధికారి వెంకట్ గారు. ఎందుకోసం అంటే సినిమా తయారు చేయడం ఎంత కష్టమో దాన్ని పూర్తి చేయడం ఇంకా కష్టం. అంటే పోస్ట్ ప్రొడక్షన్ అదెంత కష్టమో దానికి రెట్టింపు కష్టం విడుదల చేయడం. ముఖ్యంగా మీడియా మిత్రులందరికీ నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాను. చిన్న సినిమాలకు మీ సహకారమే చాలా అవసరం. పెద్ద సినిమాలకు ప్రచారం లేకపోయినా ప్రచారమే వాళ్ళ వెంబడి వచ్చేస్తుంది. కానీ చిన్న సినిమాల్ని మీరే ముందుకు మోసుకెళ్లాల్సి ఉంటుంది. కాబట్టి మీకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను నమస్కరిస్తున్నాను. ఈ సినిమా మొదలుపెట్టింది ఈ అమ్మాయి అనౌన్స్ చేసేటప్పుడు ఇంకొక చిన్న సవరణ చేయాల్సింది. సినిమాలకు దాదాపు ఒక 6 సినిమాలు సిద్ధంగా చేసుకున్నాడు మా నర్సింగ్. 6 సినిమాల కథలు ఆయనవే. వీళ్ళు పొరపాటు నా కథ స్క్రీన్ ప్లే అని నా పేరు ఏదో చేరుస్తుంది. కాబట్టి నా పరిమితి ఏదుందో అది చెప్పాల్సిన అవసరం ఉంది. స్క్రీన్ ప్లే కూడా అతందే. నేను రాసిందల్లా మాటలు పాటలు. కాబట్టి ఇది అందరూ గుర్తుపెట్టుకోవాలి. చెప్పేటప్పుడు లేదా చూసేటప్పుడు ఇది చేసేటప్పుడు కూడా ఇట్లాంటి పొరపాట్లు జరుగుతుంటాయి కాబట్టి చెప్పాను. సినీ రంగంలో చాలా అనుభవం ఉన్నటువంటి పెద్దలు ఈ నిర్మాణ రంగంలో కానీ సినిమా మిగతా ప్రపంచానికి తీసుకెళ్లే ప్రయత్నంలో కానీ చాలా అనుభవం ఉన్న పెద్దలు ఉన్నారు ఇక్కడ. వాళ్ళు నోట్తో చెప్పినటువంటి మాటలు, ఎందుకంటే మా బిడ్డ మాకు చాలా అందంగా కనిపిస్తుంది. మేమెంతో కష్టపడి ప్రేమతో అహోరాత్రాలు పనిచేసి ఈ సినిమాని మేము ముందుకు తీసుకొచ్చాం. మాకు బాగానే ఉంటుంది. కానీ పెద్దవాళ్ళు చూసిన వాళ్ళు సినిమా చూసి చెప్పినటువంటి మాటలు నోట్ చేసుకోవాల్సినటువంటి. కాబట్టి సినిమా విడుదలకు ముందే నంది అవార్డుకి ఎంపిక కావడం ఇది మామూలు విషయం కాదు. కాబట్టి తప్పకుండా మా సినిమాకు బలంగా నిలబడుతుందని నేను విశ్వసిస్తున్నాను. శిష్యులు నర్సింగ్, అలాగే మా ప్రొడ్యూసర్ రామ్ భూపాల్, ఇంకో ప్రొడ్యూసర్ రాజగోపాల్, దీంట్లో ఆర్టిస్టులు చాలా మంది, అట్లే మా తెర వెనుక పనిచేస్తున్నటువంటి మా చీటిబాబు కానీ, హసన్ కానీ, ఓంకార్ కానీ, నరేందర్ కానీ చాలా మంది పిల్లలు ఉన్నారు. వాళ్ళందరి పేర్లు ఇక్కడ చదవలేను. విద్యారంగంలో సాహిత్య రంగంలో నాకు ఎంతో అంతో పేరుంది. కానీ సినీ రంగానికి మొట్టమొదటిసారి పట్టుకొచ్చింది నా శిష్యుడే. అంటే గురువుల నుండి శిష్యులకు పేరు వచ్చినట్టే శిష్యుల నుండి గురువులకు కూడా గుర్తింపు వస్తుందని ఈ సందర్భం తెలియజేస్తుంది. కాబట్టి మా మీద ప్రేమతో అభిమానంతో చాలా మంది పెద్దవాళ్ళు వచ్చారు.
పిల్లలు వచ్చారు. అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇక్కడ 2 విషయాలు చెప్పాల్సింది నేను. ఒకటి, ఈ సినిమా బాగా ప్రచారం కావడానికి మనకు చేతనైనంత ప్రయత్నం మనం చేస్తున్నాం. దీంతో పాటు IMDb అండ్ బుక్ మై షోకి మీరు ఎట్లా కనెక్ట్ కావాలనే విషయం కూడా మా టెక్నీషియన్ చెప్తారు. అది కొంతమంది ఇబ్బంది పడుతున్నారు. దానివల్ల చాలా వారు కూడా సిస్టమ్ ఏముందో ఒకసారి మీరు ఈ వేదిక మీద అనౌన్స్ చేస్తే వాళ్ళకి తెలుస్తుంది. అదొకటి చేయండి. అట్లాగే నవీన్ లాంటి వాళ్ళు, జబర్దస్త్ నవీన్ అంటే మాకు ప్యాడింగ్ ఉన్నది అంటే మేము నవీన్ పేరు ఒకటే చెప్పుకోవాలి. ఎందుకంటే ఈరోజు ప్యాడింగ్ చూస్తుండ్రు, హీరో పేరు చూస్తుండ్రు, హీరోయిన్ పేరు చూస్తుండ్రు, సినిమాలకు వస్తుంది. మా సినిమాకు కథనే హీరో. ఎన్ని కథలు రాసుకున్నా అన్ని కథల్లో కథనే హీరో. అన్ని సినిమాలకు హీరో కథ. కథను అనుసరించే పాత్రలు కానీ పాత్రల కోసం మేము కథలు రాసుకోలేదు. మాటలు కూడా అంతే, సన్నివేశానికి సందర్భానికి తగినవి, పరిమితులకు మించకుండా ఉండేటటువంటి సముచితమైనటువంటి మాటలు రాసుకున్నాం. అవే మా బలంగా భావిస్తున్నాం. మీకందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాం. మీ ద్వారా తెలుగు ప్రేక్షక లోకానికి అందరికీ నమస్కరిస్తున్నాం. 4 రాష్ట్రాల్లో విడుదల చేసుకునేటటువంటి అదృష్టం కల్పించిన మా వెంకట్ గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దయచేసి మమ్మల్ని దీవించండి, మా పిల్లల్ని దీవించండి, మా టీంని దీవించండి. బ్రహ్మచారిని నిజంగా ఇది 3వ బ్రహ్మచారి. నాగేశ్వరరావు గారి కంటే వైవిధ్యంగా కమల్ హాసన్ గారు, కమల్ హాసన్ కంటే వైవిధ్యంగా మా మల్లేష్ తమ ప్రతిభను ప్రదర్శించడానికి ప్రయత్నం చేశారు. ఇది గొప్ప సాహసమే, కానీ అసాధ్యమైంది కాదు. వీళ్ళు ఎంత బాగా దీన్ని సుసాధ్యం చేశారు. మీరు మాకు విట్నెస్గా నిలబడి ఉండాలని కోరుకుంటున్నాను. మీ కెమెరాలే మాకు ప్రపంచాన్ని పరిచయం చేస్తాయి. ఎన్ని కళ్ళతో చూసినా ఒకే కన్నుతో మనం సినిమా చూస్తాం. అదే డిఓపి సీను. అంటే కరణ్ ప్రియాసన్ యాక్చువల్గా దీనికి వర్క్ చేశారు. అయితే వర్క్ అంతా చేసింది మా సీను. కాబట్టి ఈ కెమెరా కన్ను కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎవరినన్నా మర్చిపోయి ఉంటే మళ్ళొకసారి క్షమించండి. మా పిల్లలు వచ్చారు. ఈ డ్యాన్స్ టీం అంతా కూడా మా శిష్యులకు సంబంధించిన వాళ్ళే ఉన్నారు. వాళ్ళందరికీ కూడా పేరు పేరున నేను ఆశీర్వాదాలు తెలియజేస్తూ నమస్కారం. థ్యాంక్ యూ సార్. అప్పుడు స్టార్టింగ్ స్ట్రగ్లింగ్ టైంలో అప్పుడు అందరు నన్ను జుట్టు నవీన్ అంటుండే. అది పోయి ఇలా గడ్డం వచ్చింది, గడ్డం నవీన్. ఇప్పుడు ఇది పోతే ఇంకేమంటారు? అదే నాకు టెన్షన్ ఎక్కువైపోతుంది. ఇక్కడ వచ్చిన మన మీడియా అన్నలకు అందరికీ నమస్తే. అలాగే మా పెద్దలు ప్రధాని రామకృష్ణ సార్కి, అలాగే నాకు చాలా ఇష్టమైన డైరెక్టర్ సార్ చంద్రమహేష్ సార్. ఇప్పటికి కూడా మీరు కూడా అందరూ ఉంటారు. ప్రేస్ రావే సినిమా ఎంతమందికి గుర్తుంది? ఇప్పటికి శ్రీకాంత్ గారు, రాశి గారి సినిమా. ఆ సినిమా ఏ రోజు వచ్చినా ఆ రోజు గూస్ బంప్స్ వస్తాయి క్లైమాక్స్ షాట్కి. అంత మంచి సినిమా. మా ఇంట్లో మా మిస్సెస్ ఫేవరెట్ పిక్చర్ సార్. ఎప్పుడు కూడా మన ఇన్స్టాగ్రామ్ ఇలా అంటే ఆ ప్రేస్ రావే పాట వచ్చినా 100 సార్లు చూస్తారు సార్. అంత మంచి సినిమాని మర్చిపోలేము సార్, మీరు ఇచ్చారు. అలాంటి సినిమాలు ఇంకెన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను సార్. అట్లే ఇక్కడ వచ్చిన అందరికీ పేరు పేరున నమస్తే. అలాగే స్టేజ్ మీద ఉన్న పెద్దలందరూ నాకు అందరి పేర్లు తెలియకున్నా కానీ ప్రతి ఒక్కరికి నేను పర్సనల్గా పెట్టిన అనుకోండి. నా పేరు మాత్రం గుర్తుపెట్టుకోండి. ఏం పేరు మేడం? మోనికా రెడ్డి గారికి నమస్తే మేడం. అవునా, ఏదైనా ఒకటి పెట్టాల తోక, అప్పుడే కరెక్ట్గా ఉంటుందని. సరే మోనికా గారు, హ్యాట్స్ ఆఫ్ అండి. మీ యాంకరింగ్ చాలా బాగుంది. సేమ్ నాలాగానే అందంగా. ఇంకా విషయానికి వస్తే, నేను ఫస్ట్ ఈ సినిమాలో పెట్టించిన మా స్టిల్ ఫోటోగ్రాఫర్ ఆనంద్కి, ఆయన మన బాలయ్య బాబు గారి సినిమాలు అన్ని సినిమాలకు ఆయనే ఫోటోగ్రాఫర్. ఆయన నా ఫ్రెండ్. ఆయన నర్సింగ్ అని పరిచయం చేసి వేషం ఇప్పించాడు ఈ సినిమాలో. మంచి క్యారెక్టర్, నాకు బాగుంటుంది. చేసిన 2 రోజులు చాలా ఫుల్ సాటిస్ఫాక్షన్. ఇక దీనికి నన్ను చాలా అందంగా చూపెట్టిన వ్యక్తి ఇక్కడ ఉంటాడు. ఈ సందులో దాచుకుంటాడు. అందులో నన్ను చాలా బాగా చూపెట్టాడు నిజంగా. ఎందుకంటే నేను చూసుకున్నా, మంచిగా అనిపించింది. ఆ తర్వాత ఇంకా 2 సినిమాలు పెట్టించాడు నన్ను. 2 సినిమాలు చేపించాడు. తర్వాత అలా బాగా చేశాను నిజంగా. సీనన్న థ్యాంక్ యూ అన్న, మర్చిపోలేను. అట్లనే బ్రహ్మచారి అంటే అందరూ కమల్ హాసన్ అనుకుంటారు. ఇందాక అన్నట్టు నాగేశ్వరరావు సార్ అనుకుంటారు, షమీ కపూర్ అనుకుంటారు. కానీ ఇక్కడ ఉన్నాడు చూడు ఆ సందులో, ఇట్లా నువ్వు కూడా. మన మల్లేష్ అన్న మామూలు కాదు. ఎందుకంటే కామెడీ సినిమాలు వస్తే హీరో ఎవరు చూడరండి. అందులో కామెడీ ఉందా లేదా, నవ్వుకున్నామా లేదా, ఈరోజు మంచిగా గడిచిపోయిందా లేదా అనేది చూసే సినిమానే మన బ్రహ్మచారి. అందులో నిజంగా బ్రహ్మచారి లాగా నుండి పెళ్లి కాదు. నిజంగా ఇప్పుడు ఎవరికైనా నచ్చుతుంది? అమ్మాయిలకు ఎవరికైనా నచ్చురా ప్లీజ్. కానీ ఉంటారు ఎవరో ఒకళ్ళు మన కోసం. మరదల్లో వదిలేసి వేరే వాళ్ళ సంగతి చెప్పు. ఎందుకు సార్ పిలిచి ఇజ్జత్ తీస్తున్నారు? ఇజ్జత్ కాదు, మీరున్నారు ఎంత అందంగా. మీకు నచ్చిన చెప్పండి. నచ్చిండు, పోరాడు బాగున్నాడు. రండి మరి మీరు కూడా వచ్చేయండి. ఈ రోజు నుంచి బ్రహ్మచారి కాదు మీరు ఆల్ లేడీస్ ఆర్ అట్రాక్టింగ్ యూ. ఓకే సార్, ఇందాక ఒకటి అనౌన్స్మెంట్ ఇచ్చాడు. థ్యాంక్ యూ సార్. బ్రహ్మచారి 1
బ్రహ్మచారి 2 నేను, ఈయన కొడుకు క్యారెక్టర్ వేస్తా అందులో. కొడుకు పెళ్లి కాబట్టి ఎట్లా ఏమన్నా అంతే. థ్యాంక్ యూ అన్న, జస్ట్ ఫర్ జోక్స్ చేస్తున్నా, ప్లీజ్ ఏమనుకోకండి మేడం. అన్న నీకు కూడా హ్యాట్స్ ఆఫ్. మంచి కామెడీ సినిమా వచ్చినప్పుడు అందరం ఎంజాయ్ చేస్తాం. మొన్న వచ్చిన జాతిరత్నాల నుంచి మొన్న వచ్చిన డీజే ఢిల్లీ వరకు మనం ఎందుకు చూస్తున్నాం అంటే, మనం అన్ని సినిమాలు చూస్తాం, అన్ని నా సీరియల్ చూస్తున్నాం, కానీ నవ్వు అనేది ఎప్పటికైనా ఎవర్ గ్రీన్ అండి. అలాంటి నవ్వున్న సినిమా మన బ్రహ్మచారి సినిమా మంచి హిట్ కావాలని మన ప్రొడ్యూసర్ సార్కి మంచి డబ్బులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మన నర్సింగ్ అన్నకు ఆల్రెడీ హిందీ సినిమా అంటున్నారు అన్న, కంగ్రాచులేషన్స్. ఇంకా మంచి మంచి సినిమాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎంటైర్ యూనిట్ ఆఫ్ బ్రహ్మచారి ఆల్ ది బెస్ట్, గుడ్ లక్. థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అన్న హిందీలో ఈ బ్రహ్మచారి ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చి విచ్చేసిన పెద్దలందరికీ నమస్కారం. అట్నే మీడియా మిత్రులకు, తర్వాత ఈ సమావేశానికి విచ్చేసిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, బ్రహ్మచారి చాలా పెద్ద హిట్ కావాలని, కనీసం ఒక 100 థియేటర్లలో రిలీజ్ కావాలని ఇంతకుముందే సార్ చెప్పారు నిర్మాత గారు. 4 స్టేట్లలో రిలీజ్ చేస్తున్నామని, 4 స్టేట్లలో కూడా 100కు మించిన థియేటర్లలో రిలీజ్ కావాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా మనందరం మళ్ళీ ఒకసారి ఇదే వేదిక మీద కలుసుకోబోతున్నాం, అది శివశంభో సినిమా ద్వారా. దానికి మళ్ళీ మీరందరూ మళ్ళీ ఒకసారి ఇక్కడికి రావాల్సి ఉంటుంది. దానికి మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. వాళ్ళందరూ రావాల్సి ఉంటుంది. మరి అందరికీ నేను శనార్థి చేసి మాట్లాడుతున్నా. నా పేరు మల్లేశం. ముందుగా వేదికలు అలంకరించిన సినీ అతిరథ మహారాజులందరికీ నా పాదాభివందనం చేసుకుంటున్నా. పెద్దలందరికీ, నాకు ఇంత పెద్ద గొప్ప అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్ సార్ గారికి అండ్ మా ప్రొడ్యూసర్ సార్ గారికి, వాళ్ళకు నేను జన్మ రుణపడి ఉంటా. ఎందుకంటే ఎక్కడో ఒక పల్లెటూరులో చిన్నగా ఒక్కొక్క కథ చెప్పుకుంటూ ఈ యొక్క వెండి తెరపై వచ్చడం అంటే, ఇది నేను ఈ జన్మలో చేసుకున్న నా పూర్వజు జన్మ సుకృతం అని నేను భావిస్తున్నా. ఆ శివుని ఆశీస్సులతో నీ ముందుకు వచ్చిన, ముఖ్యంగా మీడియా అన్నలకు మీ అందరికీ శిరస్సు వంచి నమస్కారం చెప్తున్నా. అన్న, రేపు 10వ తారీఖు నాడు మన సినిమా ఎట్లుంటుందో ఇవాళ కొంచెం చిన్న స్మెల్లే, ఇది లైట్గా స్మెల్లే, రుచి అనేది 10వ తారీఖు నాడు తెలుస్తుంది. ఏంది దీని కథ ఎట్లున్నది, దీని వాసన ఎక్కడ దాకా కొడుతుంది అన్నది. అప్పుడు చూసి నన్ను ఆశీర్వదించవలసిందిగా మీ అందరికీ సవినయంగా కోరుకుంటున్నా, 10 మంది చేస్తున్నా. అదేవిధంగా ఈ సినిమా గురించి చాలా కష్టపడ్డామండి. అసలు సినిమా గురించి మాకు ఏం తెలియదు. మాకు సారు ఓనమాల నుంచి పెద్దబాల్సి దాకా చెప్పి 1వ తరగతి అయితే పట్టించిండు. ఈ తర్వాత ఆశీర్వదించాలనేది మీ అందరి చేతిలో ఉందిగా. ఈడి దాకా వచ్చినాము, సినిమా థియేటర్ దాకా వచ్చినాము. ఇక నుండి ఈ సినిమా ఎట్లున్నది అన్నది మీ అందరి చేతిలో ఉన్నది. మమ్మల్ని అందరినీ ఆశీర్వదించవలసిందిగా మీ అందరికీ పాదాభివందనం చేసుకుంటున్నా. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం అండి. పెద్దలందరికీ, మీడియా వాళ్ళకి అందరికీ నమస్కారం. బ్రహ్మచారి సినిమా ఎప్పటి నుంచో మేమైతే చాలా వెయిట్ చేస్తున్నాం. ఎందుకంటే సార్ వాళ్ళు పడిన కష్టం, మా టీం అంతా పడిన కష్టం అందరికీ తెలుసు. సో ఆ కష్టం ఏంటి అనేది మీకు కూడా తెలియాలి కదా. మే 10 తారీఖు రోజున బ్రహ్మచారి రిలీజ్ కానుంది. మీరందరూ మమ్మల్ని బ్లెస్ చేసి మమ్మల్ని మరింత ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ మాకు ఈ అవకాశం ఇచ్చిన మా ప్రొడ్యూసర్ సార్కి అండ్ డైరెక్టర్ గారికి, టీం మెంబర్కి అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. అందరికీ ఆల్ ద బెస్ట్. చాలిగా పోదామా? ఒక్క నిమిషం ఆగు. అయితే చిన్న ఒక్క కథ అంటే ఒకటి చిన్న చెప్తా. ఒక్క కథ కూడా తెలవాలి కదా ఎట్లుంటుందో ఇలా. హరి 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 బొమ్మడమాలోక సంచారి మధ్యల మారిలు మనడి గడ్డ ఇతర ప్రమాణ ఇతరంచారి బుద్ధిన ప్రమాణ భూలోక వాత చేల్ అగదూడు అమ్మవారు పార్వతి 10,000 దండమే ఓ రామ రామ. అగదూడు నాయన ఎవరేరే పట్టాలు వాళ్ళేరుతుర్రు, ఎవరేరే రాజ్యాలు వాళ్ళేరుతుర్రు కాని బిడ్డ, ఎవరే రాష్ట్రాలు వాళ్ళేరుతుర్రు, ఎవరి బడి చదువు చెప్తారు వాళ్ళు చెప్తుర్రు. కానీ ఈ సినిమా ఇండస్ట్రీనే ఈ యొక్క గొప్ప కళాకారుల ఈ యొక్క కుటుంబంలో మాత్రము నాయన అద్వైతయానే ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పైన మా యొక్క రాంభూపాల్ సార్ గారు మా అందరినీ ముందుకు తీసుకొచ్చి, మా యొక్క డైరెక్టర్ గారు నరసింహ సార్ గారు ఈ యొక్క కథ రాసుకొని డైలాగులు చెప్పుకొని మమ్మను
కింద పడగొట్టి మీద పడగొట్టి బురదల పడగొట్టి ఎట్లా ఎట్లా నటించ చేసిండో మీరు సినిమా చూసి చెప్పురా ఓ కొడుకులారా. ఇంత ఉంటుంది కథ, ఇంత ఉంటుంది కథ. ఇక అయితే మీరందరూ మంచిగా ఆశీర్వదించవలసిన మే 10వ తారీఖున మాత్రం అందరూ హౌస్ఫుల్ కావాల్సిందిగా అందరిని కోరుకుంటున్నా. అన్నలు మీడియా అన్నలు అందరికీ మరొక్కసారి సవ్యంగా నేను దండం పెట్టుకుంటున్నా, సినార్ చేసుకుంటున్నా. కొద్దిగా ఆలోచించండి, ఈ యొక్క చిన్న కళాకారుని ఆశీర్వదించండి అందరూ. థ్యాంక్ యూ అండి. సినిమా చూసినంత సేపు అయితే మీ కడుపు నొప్పి లేవడం అంటే గ్యారంటీ మేము ఇస్తాం. అంత కామెడీగా ఉంటుంది. ప్రతి ఒక్కరు సినిమా చూసి మమ్మల్ని బ్లెస్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. అంటే ఈజ్ అ మల్టీ టాలెంటెడ్ ఆర్టిస్ట్. హీరో అంటే హీరో లాగా కాదు, ఒక స్పాట్ బాయ్ లాగా, ఒక టీ బాయ్ లాగా వర్క్ చేసిండు. అంటే ఎందుకు చెప్తున్నా అంటే నా హీరో నేను ఇది చెయ్యాలి ఇది చెయ్యొద్దు అనకుండా ఎవ్రీవన్ మా దగ్గర నా సినిమాలో పనిచేసిన ఎవ్రీ టెక్నీషియన్ కూడా సొంత సినిమా. అందరూ కూడా వాళ్ళ వాళ్ళ ప్రొఫెషనల్, ఒక ఎడిటర్ ఉన్నాడు, ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నాడు, తర్వాత ఒక ఎస్ఎఫ్ఎక్స్ కానీ ఎడిటర్ కానీ, టైటిల్ యానిమేషన్ డిఫరెంట్ దాంట్లో ఉన్నారు అందరూ. కానీ ప్రతి ఒక్కరు కూడా వర్క్ చేసేటప్పుడు అరే ఈయన ఛాయలు ఇస్తున్నాడు, ఈయన హీరో కదా, ఈయన ఫుడ్ పెడుతున్నాడు, ఈయన మన ప్రొడక్షన్ బాయ్ కదా అన్న ఫీలింగ్ లేకుండా చేసి మల్లేష్ కూడా హీరో అని ఎప్పుడు కూడా సెట్లో కూడా ఒక్కసారి కూడా నాకు అనిపించలేదు. అన్నా నువ్వు ఏం చెప్పు, ఇందాక చెప్పిండు మట్టిలో బొర్రలు ఇచ్చిండు, ఆడ బొర్రలు ఇచ్చిండు. ఒక షాట్, ఒకటి సినిమాలో ఒక షాట్ ఉంటుంది. అంటే ఆ షాట్ మేము రాసుకోలేదు, మేము ఆ షాట్ చేసుకొని వస్తున్నాము. ఆడ ముందల బురద ఉంది, వాన పడ్డది, ఫుల్ బురద ఉంది. ఆ బురదల పరిగెత్తుకుంటూ వస్తే ఆ బురదల దయ్యం చిన్న సీక్వెన్స్ ఉంటుంది. ఆ కొట్టినప్పుడు ఆ బురదల పరిగెత్తుకుంటూ వస్తారు, బురదల పడితే బాగుంటుంది సీన్ అని అప్పటికప్పుడు మేము అది క్రియేట్ చేసుకున్నాం సిచ్యువేషన్. కానీ ఆ బురదలో మొత్తము ఎట్లున్నాయంటే లోపల బియర్ బాటిల్ పలిగి గాజు పెంకలు అవన్నీ ఉన్నాయి, ముళ్ళ కంపలు అన్నీ ఉన్నాయి. ఇద్దరు రజాక్ అండ్ మల్లేష్ ఆ దయ్యం కొట్టిన భయపడి పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటారు. ఆడ సిచ్యువేషన్ మేము క్రియేట్ చేసినాం కానీ బురదలో ఏముందని చెక్ చేయలేదు. ఇద్దరు ఈడ పడితే బొర్లుతుంటే బాగుంటుంది, దయ్యంకి భయపడి వస్తుండ్రు ఇంటికి అన్న సిచ్యువేషన్ని ఆ సీక్వెల్ షూట్ చేస్తున్నాము. సరే అలా పడాలి మల్లేష్ ఇట్లా రజాక్ అంటే అన్న రెడీ, వాళ్ళు ఇంకేం లేదు కెమెరా మీరు యాంగిల్ పెట్టుకోండి మేము దుంకుతాం అని రెడీగా ఉన్నారు. పడిన తర్వాత ఇద్దరికి మొత్తం ముళ్ళు గుచ్చుకొని మొత్తం రక్తం బాడీ అంతా. అంటే సినిమా అంటే అంతే, చెయ్యాలి అంటే చేయాలి, క్యారెక్టర్ అంటే క్యారెక్టర్ అంతే, దానికి ఏం తిరగలేదు. అన్నా నువ్వు చెప్పు నేను చేస్తా అంతే ఇట్లా. అందుకనే నేను మీ పెద్దలందరూ ఉన్నప్పుడు సారీ సార్ మీ టైం మీకు కొంచెం ఎక్కువ తీసుకున్నా. అంటే ప్రతి ఒక్కరిని మీ ముందు వాళ్ళని చెప్తే అప్రిషియేట్ చేస్తే కొంచెం బూస్టింగ్ ఉంటుంది. మాకు కూడా ఏంటంటే నాకు మెయిన్ ఎంకరేజ్ ఇందులో మేజర్గా మా అన్న మా వేణన్న ఏంటంటే నాకు చెప్పని మళ్ళీ నువ్వు ఫీల్ అయినావు అనుకో నేను పర్సన్ అయితే దాదా ఇట్రా అట్లా కాదు అన్న. వేణన్న అంటే ఒక ధైర్యం, మా బ్రదర్, మా అన్న, మా యూనియన్ ప్రెసిడెంట్. నేను కాస్ట్యూమ్ యూనియన్ మెంబర్ని. కాస్ట్యూమ్ యూనియన్కి ఒక 5 times అన్న ప్రెసిడెంట్గా ఉన్నాడు. ఆ 5 times కూడా నేను కమిటీ మెంబర్, ఏదో రకంగా నన్ను ప్రోత్సహించుకుని ముందు తీసుకొచ్చి ఫెడరేషన్ కూడా సెక్రటరీ వర్క్ చేసిన అన్న, ఫిలిం ఫెడరేషన్ కూడా. అయితే అన్న ఎప్పుడు కూడా నాకు వెన్నుదన్నుగా ఎప్పుడు ఉంటుండే, ఏదైనా కరెక్షన్ ఉన్నా మోమాటంగా చెప్తుండే. నేను ఏది ఫస్ట్ చేసినా, ఏ చిన్న సినిమా కానీ షార్ట్ ఫిలిం కానీ ఏదైనా నాకు అర్థం కాని విషయం ఉంటే అన్న దగ్గర ఫస్ట్ తీసుకపోతే ఇమీడియట్గా క్లియర్ చేస్తుండే. అంటే కల్మషం ఉండదు, మంచిగా ఉంటే మంచిగా ఉంది, లేకపోతే ఆయన ఒక డిఫరెంట్ లాంగ్వేజ్ ఉంది, ఆ లాంగ్వేజ్ ఇచ్చేస్తాడు అనమాట. అది మా వేణన్న అని ఇప్పుడు మాట్లాడు. మల్లేష్ అంటే నర్సింగ్ నాన్న చెప్పింది ఎంత వాస్తవం అంటే యాజ్ ఎ టెక్నీషియన్స్ మేము కూడా స్టార్టింగ్లో వర్క్ చేసినప్పుడు నవీన్ అన్న మీరందరూ కూడా అంటే మేము మా డిపార్ట్మెంట్లు మర్చిపోయి అన్ని డిపార్ట్మెంట్లు ఇన్వాల్వ్ అయ్యి వర్క్ చేసేవాళ్ళం. తను ఈ సినిమాలో హీరో చేస్తూ ఈ సెకండ్ సినిమా శివశంభు అనే సినిమాలో ఎంత చిన్న క్యారెక్టర్ చేశాడంటే ఆ క్యారెక్టర్ చేస్తుంది నేను కన్ఫ్యూజ్ అయ్యి అతను ఎవరంటే ఇతను. అది పక్కన పెడితే ముగ్గులు వేస్తాం కానీ, బొమ్మలు వేస్తాం కానీ, లేదా కొవ్వొత్తులు వెలిగిస్తాం కానీ అవన్నీ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఎంత చక్కగా చేశావు మల్లేష్ అన్న. నువ్వు హైట్లో తక్కువేం కానీ నువ్వు అమితాబ్ బచ్చన్ కంటే హైట్ ఎక్కువ. నీ మనసు చాలా అంటే అక్కడ ఉంటావు నువ్వు. అంత వెన్నయ్య తమ్ముడు గురించి ఎంత చెప్పినా నర్సింగ్ గురించి కానీ రాంభూపాల్ గురించి టైం ఇదే.
ఇందాక అంటే మహేష్ అన్న అంటే మా సొంత బ్రదరే. చంద్రమహేష్ గారు అంటే నేను ఆయనకి చిన్న తమ్ముడిని. మేమందరం కూడా ఆయన ముందర పెరిగిన చిన్న టెక్నీషియన్స్గా పెరిగిన వాళ్ళం. ఆయన్ని మీరందరూ ఇందాక మీరు చెప్పారు నవీన్ అన్నయ్య సాంగ్స్ కానీ అవి కానీ, మేము అయోధ్య రామయ్య శ్రీహరి అన్న గారితో కలిసి పనిచేసినప్పుడు అన్నయ్యతో మేమందరం అదొక ఎంజాయ్. అది అంటే ముసలోడు వేసిన సినిమాల్లో టింకరింగ్ అండ్ పెయింటింగ్ ఉంటుంది కాబట్టి అది కుర్రోళ్ళగానే ఉంటాం. మహేష్ అన్న అది ఇక అందరూ ఇక ప్రేమ్ అన్న రజాక్ ఎవ్రీథింగ్. ఇది అసలు నర్సింగ్ తమ్ముడు అంటే ఇక అంతే. యాదాద్రి నరసింహ తమ్ముడు ఉగ్ర రూపం వస్తుంది. అది కేవలం మా దగ్గర నుంచి యాక్టింగ్ తీసుకునే దాంట్లో వస్తుంది. తర్వాత ఆయనకి పానకం వస్తాం, అంత చల్లగా అయిపోతాడు. థ్యాంక్ యూ వెరీ మచ్.